అంటే ఇప్పుడు కేసు వేసిన ఆవిడ డైరెక్ట్ గా తన కోసం కాదు పూజ, ఇంకెవరి కోసం చేయించడం కోసం వాళ్ళు సంప్రదించింది. ఓకే, వేసింది కూడా ఈమె కాదు. ఇప్పుడు ఆ కేసు అనేది ఈమె ఎందుకు పెట్టింది, నా దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకున్నా అనేది అబద్ధం, పచ్చి అబద్ధం. ఆ లాయర్ కావాలంటే ఆ లాయర్ పెట్టాలి, నా దగ్గరికి వెళ్ళి తీసుకున్నారు. ఆ జడ్జి పెట్టాలి, లాయర్ కూడా కాదు జడ్జి, ఆ జడ్జి పెట్టాలి నా దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకుని నన్ను మోసం చేసింది అఘోరి అమ్మని. జడ్జి ఎందుకు పెట్టలేదు, మరి ఈమె ఎందుకు పెడుతుంది? ఈమె అకౌంట్కి వెళ్ళి అంటే ఏదేమైనా డబ్బులు తీసుకున్న మాట అయితే వాస్తవమే 100%. నేను చెప్పాను కదా ఎన్నోసార్లు, మన ఆర్టీవీలోనే చెప్పాను. వాళ్ళు 10 లక్షల రూపాయలు ఇచ్చారు, 10 లక్షల రూపంలో 10 లక్షలు వేస్తే ఈమె ఎక్స్ట్రా 5 లక్షలు వేయించుకున్నది. నేను అప్పుడు అన్నాను, నా పేరు చెప్పుకొని నువ్వెందుకు 5 లక్షలు వేయించుకున్నావు, అది తప్పుగా అని నేను హెచ్చరించాను. అది సో 10 లక్షల రూపాయలు తీసుకొని పూజ చేయకుండానే వెళ్ళిపోయారు. అయితే పూజ చేసినా కదా, పూజ జరిగింది. ఆ జడ్జి కూడా వచ్చారు. ఆయన ఆ జడ్జి ఇక్కడికి వెళ్ళి ఇందోర్లో దిగారు. ఇందోర్ నుండి క్యాబ్ మాట్లాడుకొని ఒక ప్లేస్ ఓంకారేశ్వర్ దగ్గరికి వచ్చి అక్కడ పూజ చేసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళి అదే క్యాబ్ లో నాగ్పూర్ దాకా వెళ్ళి ఈ వినీత ఉన్న ఆ జడ్జి ఇద్దరు కలిసి డైరెక్ట్ మాకు షూటింగ్ ఉంది అది అని చెప్పి వాళ్ళిద్దరు డైరెక్ట్ ఫ్లైట్ తోని బెంగళూరు వెళ్ళడం జరిగింది. ఓకే, సో పూజ అయిపోయింది. మరి ఇప్పుడు ఆ కేసులో 10 లక్షలు తీసుకొని పూజ చేస్తా అని చెప్పి పరారైపోయారని చెప్పి మెన్షన్ చేసింది. లేదు, ఆ జడ్జే చెప్తారు, జడ్జిని ముందుకు రమ్మనండి కావాలంటే. ఓకే, సో కేసులో ఉన్న విషయం మాత్రం ఎఫ్ఐఆర్ లో మాత్రం అదే ఉంది. పూజ అయిపోయింది, 10 లక్షలు నాకు వేశారు, దానికి నేను అబద్ధం ఆడట్లేదు. కానీ ఈమె తీసుకున్న నాకు తెలియకుండా డైరెక్ట్ ఆయననే సంప్రదించి నా పేరు మీద నా పేరు చెప్పి ఇంకో 5 లక్షలు అడుగుతుందని ఈమె అకౌంట్ లో ఎలా వేయించుకుంది, ఈ రుజువులు కూడా ఆయన అకౌంట్ లోకి వెళ్ళి పడ్డాయి ఉంటాయి. అక్కడ నేను హెచ్చరించాను, నువ్వు ఇలా ఎందుకు చేశావు అంటే నా ఖర్చుల గురించి నేనే మాట్లాడాను కదా పూజ చేయమని, అందుకని నేను తీసుకున్నాను అన్నది. నాకు తెలియకుండా నా పేరు మీద ఎలా తీసుకుంటావని నేను హెచ్చరించడం జరిగింది. ఎప్పుడు జరిగింది ట్రాన్సాక్షన్, ఎప్పుడు జరిగింది పూజ, ఎప్పుడు జరిగింది? అంత డేట్ అంత గుర్తులేదు. ఒక మంత్ చెప్పాలంటే ఒక 1 month 1.5 months దాటిందేమో. ఓకే, ఈ కేసు ఈ ఎఫ్ఐఆర్ నమోదైంది ఫిబ్రవరి 25th రోజు. అంటే ఇంకా దానికంటే ఒక వారం ముందేమో జరిగింది అంతే పూజ. ఒక పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ మీ పైన ఎందుకు కేసు పెట్టాల్సి వచ్చింది? మరి అంటే ఎవరు ఇట్లాంటి పూజలు చేసుకున్నామని బహిరంగంగా చెప్పకపోవచ్చు, వాళ్ళు చెప్పి మళ్ళీ మీ పైన కేసు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? అదే అక్కడ కేసులో ఏమని మెన్షన్ చేసింది, నన్ను తిట్టింది, చంపుతా అన్నది, గన్నులు అంటే ఎక్కడున్నాయి నా దగ్గర గన్నులు, అది మనం నిరూపించాలి గన్నులు. ఆ తిట్టిన మాట వాస్తవం, ఎందుకంటే నా పేరు చెప్పుకొని డైరెక్ట్ ఆ జడ్జి దగ్గరికి వెళ్ళి 5 లక్షలు ఎందుకు తీసుకుంది నాకు చెప్పాలి కదా, నేను ఇలా నీ పేరు మీద తీసుకుంటున్నాను, నాకు అవసరం ఉందని. ఓకే, సో వర్షిని ఇటువంటి కేసులు చాలా ఉన్నాయి. ఇంకా ఇటువంటి కేసులే కాదు, మొన్న అంటే నిన్ననే అఘోరి నన్ను మొదటగా పెళ్లి చేసుకుంది, నా మెడలో కూడా తాళి కట్టిందని చెప్పి ఒక ఆవిడ వచ్చారు. వర్షిని ఇటువంటి కేసులు చాలా అఘోరి ఫేస్ చేస్తోంది, మీకు భయం ఏమనిపించట్లేదా? తను తప్పు చేయనప్పుడు భయం ఎందుకు పడాలి? తన దగ్గర అంటే మీకు చెప్పిందా ఇవన్నీ? అంటే నేను ఒక ఆవిడకి పూజ చేశానని నాకు 10 లక్షల రూపాయలు ఇచ్చింది, ఇవన్నీ చెప్పిందా? అంటే కాల్స్ లో మాట్లాడుకునేటప్పుడు ఉజ్జయిన్ లో కూడా చూపెట్టాను, మనీ పడ్డ స్లిప్లు అవి కూడా చూపించారు. అప్పుడు ఇలాంటి గొడవలు అలాంటి ఏం లేదు. అప్పుడు వీళ్ళింట్లో ఉన్నప్పుడే ఆ స్లిప్లు ఇగో ఇంత పడ్డాయి, వీళ్ళు వేశారు పూజకి వెళ్ళాలని నేను అప్పుడే డైరెక్ట్ చెప్పేసి. వర్షం చెప్పినప్పుడు మీరేమన్నారు? అంటే మీరు అమ్మ సాధన కోసం వచ్చారు కదా, ఈ డబ్బులు తీసుకోవడం ఏంటని ఎప్పుడు మీకు అనుమానం రాలేదు? అంటే కొన్ని లక్షల డబ్బులు ఇప్పుడు బయటపడుతున్నాయి. అసలు అఘోరి మాత ఎవరి దగ్గర డబ్బులు తీసుకోరు, సాయం చేయడం కోసమే వచ్చింది అని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ డబ్బుల వ్యవహారం బయటపడ్డ తర్వాత వాళ్ళు వేశారు కదా, ఇక్కడ మేము డిమాండ్ చేయలే, వాళ్ళు ఇచ్చి వాళ్ళు వేశారు. ఈ మీడియేటర్ లేదు, నా డబ్బులు లేకపోయినా పర్లేదు నేను పూజ చేస్తాను అని చెప్పారు. కానీ ఈ వినీత అనే ఆమె ఆయనతో డైరెక్ట్ గా మాట్లాడి ఇంత అడుగుతున్నారు అని చెప్పి, నేను ఇప్పటి వరకు కాంటాక్ట్ లో లేను ఆ జడ్జితోని, ఇప్పటిదాకా లేను. అకౌంట్ నెంబర్ అవన్నీ అడిగి ఫోటోలు అవి పెట్టించుకుని సడన్ గా డబ్బులు వేయించి ఫోన్ చేసింది, ఇలా డబ్బులు వేసారమ్మా ఆయన పూజ చేయండి అంటే, నాకెందుకు డబ్బులు, నేను డబ్బులు లేపని చేస్తాను కదా అంటే, లేదు నేను వేయించాను మీకు ఖర్చులు కొంటేలా అని చెప్పని ఆమె అనడం జరిగింది. మీరు విన్నారా మాటలు? సారీ, అంటే పక్కన మాట్లాడుతున్నప్పుడు నేను విన్నాను. ఓకే, సో 10 లక్షలు కూడా ఫోటోలు పెట్టింది తను, మీ అకౌంట్ లో డబ్బులు వచ్చేది చూడండి అని, ఆ స్లిప్లు కూడా నాకు చూపించారు. ఓకే, ఈ కేసు అనే విషయం మీకు తెలుసా? ఫిబ్రవరి 25th, అంటే నాకు తెలిసి బహుశా మీరు ఇంకా అక్కడికి వెళ్ళకముందే. కేసు విషయం తెలీదు. అంటే అఘోరికి ఫోన్ రావడం, అఘోరి పైన కేసు అవడం ఎక్కడ తెలియదు అంటే వార్తల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఎప్పుడైతే 15 days ఉన్నానో తింటా అప్పుడు తెలిసింది ఇలా కేసు అయింది అని. ఓకే, సో ఇప్పుడు అంటే తనతో పాటు ట్రావెల్ చేస్తున్న టైంలో మీకు తెలిసింది కేసు అయిందని. రైట్,
తెలిసినా గానీ ఇందులో భయపడడానికి ఏముంది, తనేం తప్పు చేయలేదు కదా. ఆ జడ్జిని పిలిపియండి అంటున్నాం మేము. జడ్జితో కాంటాక్ట్ డైరెక్ట్ గా ఈమెకి కూడా లేదు, ఇప్పటికి కూడా లేదు. మాట్లాడింది మొత్తం మీడియేటర్ గా ఆమె చేసింది. ఆమె 5 లక్షలు ఇంకా నా పేరు మీద తీసుకున్నది, ట్రాన్సాక్షన్స్ కూడా ఉంటాయి. సో ప్రస్తుతం వర్షిని కేసు లంచం నమోదైంది. తీసుకుంది కదా. పోలీసులు డెఫినెట్ గా కేసు సెక్షన్ నమోదు చేశారు. నిజంగా ఒక్కో సెక్షన్ చూస్తే డెఫినెట్ గా 308(1)(5), 318(1), 351(4) అంటే బిఎన్ఎస్ సెక్షన్లు ఇవన్నీ కూడా బహుశా నాకు తెలిసి సెక్షన్ల కింద చీటింగ్లు అన్నీ ఉన్నాయి. ఆ శిక్షలకు సంబంధించి కొంత మన లీగల్ అడ్వైస్ తీసుకోవాల్సిందే. ఇది చీటింగ్ అని మేము నేనైతే దీన్ని చీటింగ్ అని నేను అసలు పోలీసు వారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎంక్వైరీ చేయండి, ఆ జడ్జిని పిలిపియండి. ఎవరు మాట్లాడారు, ఏంటిది, ఎవరు మీడియేటరు, అసలు ఎవరేమన్నారు. వర్షిని ఇంక ఒకటే కాదు, ఒక నిమిషం అగోరి గారు మీరు ఆగండి. వర్షిని చాలా వార్తలు ఈ కేసుల విషయంలో కానివ్వండి, ఇంకొక ఆవిడ కూడా వచ్చింది బయటికి, అవి కూడా మాట్లాడదాం. ఇవన్నీ విషయాల్లో అగోరిని అరెస్ట్ చేయబోతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. చాలామంది కొంతమంది కూడా అంటే ఎవరైతే ఆరోపిస్తున్న వారందరూ కూడా అగోరిని అరెస్ట్ చేయాలని కానివ్వండి, ముఖ్యంగా కొంతమంది ట్రాన్స్జెండర్స్ కూడా బహిరంగంగా బయటకు వచ్చేసి అరెస్ట్ చేయాలంటున్నారు. నిజంగా ఒక అగోరి అరెస్ట్ అయిపోతే వర్షిని పరిస్థితి ఏంటి మరి? మా ఇంటికాడ వెళ్ళి ఉంటుంది. అరెస్ట్ ఎందుకు అవుతుంది అసలు అంటే వింటే ఆమె కేసు పెట్టింది, ఆమె వర్షన్ విన్నారు కానీ ఇప్పుడు ఈమె వర్షన్ కూడా ఇప్పుడు లైవ్ లో సరే విచారించాలి, దాన్ని కూడా విచారించాల్సిందే, దాన్ని కూడా విచారించాలి, అదుపులో తీసుకోవాల్సిందే. నిజ నిజాలు తెలిసినాకే ఈ అరెస్ట్ అనేది వస్తది. అప్పటి వరకు లేదు అరెస్ట్ అనేది ఎలా చేస్తారు? లేదు, మీరు నిజ నిజాలు తెలుసుకోవాలన్నా కూడా అరెస్ట్ చేసి విచారిస్తామనే పేరిట పోలీసులు కస్టడీ తీసుకుంటారు. వస్తాము, అట్లా పోలీస్ వాళ్ళ నుండి కాల్ వస్తే నేనే వస్తాను. వర్షిని అడుగుతున్నా, వర్షిని మంచి హ్యాపీగా ఉన్నారు, ఇప్పటివరకు బాగానే ఉంది. అప్పుడు ఇన్వెస్టిగేషన్ కోసం పిలుస్తారు కానీ అరెస్ట్ అని చెప్పి డైరెక్ట్ తీసుకెళ్ళడానికి వాళ్ళకు కూడా ఎటువంటి రైట్స్ ఉండవు కదా. అంటే ఇద్దరు వైపులా చూసే కదా అరెస్ట్ చేయాల్సింది. ఆమె కేసు పెట్టింది కదా అని చెప్పి సెక్షన్లు పెట్టేసి డైరెక్ట్ తీసుకెళ్ళి అరెస్ట్ చేసి జైల్లో కూర్చోబెట్టాలంటే అవ్వదు కదా. రైట్ అగోరి గారు, ఈ వినీతది ఏదైతే మోకెలలో జరిగిందిగా, ఇక్కడ జడ్జి వస్తేనే అన్ని నిజాలు బయటకు వస్తాయి. ఓకే యా రైట్ అగోరి గారు, నిన్న మీ పైన ఒక మహిళ బయటకు వచ్చి నన్ను ముందుగా పెళ్లి చేసుకున్నాడని తాలిబొట్టు చూపించింది, గతంలో పరిచయం అని చెప్పింది, బంధువులను కూడా తీసుకొని వచ్చింది. ఏంటి మొదటి పెళ్లి తనని చేసుకున్నారని చెప్తోంది ఒక మహిళ బయటకు వచ్చి? అసలు పెళ్లే జరగలేదు. ఆమెకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది, డైవర్స్ అయినా, ఆ డిప్రెషన్ లో ఉండే ఆమె నన్ను సంప్రదించింది. నాకు ఇలా విడాకులు అయినాయి, నాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆమె ఇప్పుడు ఏది అది అడ్వకేట్ గా చేస్తుంది. నాకు ఇలా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి, అమ్మ ఒక్కతే ఉన్నది, ఫ్యామిలీలో ఎవరు లేరు, కొద్దిగా కాపాడండి అమ్మ, కొద్దిగా తోడుండండి అమ్మ అంటే నేను అన్నాను, అమ్మ నేను వేరే దగ్గర ఉన్నాను, నేను బిజీగా ఉన్నాను, ఇప్పుడు ఇలాంటి ఏం మాట్లాడలేను, నా వల్ల కాదు, నేను వేరే పోరాటంలో ఉన్నానని చెప్పిన. మీకు ఎలా అప్రోచ్ అయ్యారు, మీకు పరిచయం ఎలా ఉంది? ఇదే ఫోన్లలోనే, ఎవరి దగ్గరికి వెళ్ళో నెంబర్. భక్తులు అనే వాళ్ళు మేము ఏదో ఒకటి అమ్మ దగ్గర చేపించుకోవాలి పూజ, అమ్మతో మాట్లాడాలంటే స్వయంగా నా నెంబర్ అయితే ఉండదు కదా, ఎవరో ఒకరి దగ్గర ఉంటది కాబట్టి సంప్రదిస్తారు. సో ఏం మాట్లాడారు మీతో, ఏం చెప్పారు మీకు? అదే చెప్తున్నా కదా, నేను మాట్లాడడం జరిగింది. సరే అమ్మ ఏదో ఒకటి చేస్తాను తల్లి, కొద్దిగా ఓపిక పట్టు, ఇప్పుడైతే నువ్వు ఏం చేస్తావు, ఆమె డెత్ దాకా అంటే మరణిస్తాను, ఇంకా నాకు ఎవరు ఏం లేదు, నాకు సర్వస్వం ఏమీ లేదు, అలా లైఫ్ అంతా పోతుంది అని చెప్పడం జరిగింది. చావద్దమ్మా, ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పడం జరిగింది. తర్వాత కొన్ని రోజులకు మాట్లాడుతూ ఇప్పుడు నా ఆడియోలు బయట పెట్టింది కదా, మరి ఆమె ఏం మాట్లాడిందో ఆమె ఎందుకు పెట్టలేకపోతుంది? అవి కూడా బయట పెట్టాలి కదా. మీ ఆడియోలో అయితే మీరు లవ్ యూ అమ్మా, కిస్ యూ అమ్మా అని చెప్పి నేను ఉండలేకపోతున్నాను. నేను మొగోళ్ళకు కూడా చెప్తాను, నేను మొగోళ్ళకు కూడా, ఎందుకంటే వాళ్ళని కాపాడే బాధ్యత నాది కాబట్టి ప్రేమ పంచుతాను. నేను అందరికి 100% నేను ప్రేమతోనే మాట్లాడతాను. వాళ్ళు ఏ డిప్రెషన్ లోకి వెళ్ళి బయటికి రావాలో నేను అలా మాట్లాడతాను. కానీ తాళి కట్టలేదు. ఆమె ఏమన్నది, వీడియో కాల్ చేసి మందు బాటలు బట్టి నిన్ను పెళ్లి చేసుకుంటా, నువ్వు నాతో ఉండు, నీకు ఆశ్రమం కట్టిస్తాను, ఇలా బతుకుదాం అంటే ఆశ్రమం ఎందుకు కట్టిస్తా అన్నది ఏదో ఒకటి లేదే కదా, కట్టియదు కదా. మరి ఆశ్రమం ఎందుకు కట్టిస్తా అన్నది ఆమె అడ్వకేట్, ఏదో దురుద్దేశం ఉండే కదా. ఇద్దరు కలిసే ఆశ్రమం కడతారు అని చెప్పి ఆలోచనలో ఉండేవాళ్ళం. నేను ఎన్నో సందర్భాలు చెప్పాను, నేను ఎక్కడ కూర్చోబోను కూడా అని. మన ఆర్టీవీలో ఎన్నోసార్లు చెప్పాను, ఎక్కడన్నా కూర్చుంటాను అనేది ఒక్క మాట కూడా రాలే. నాకు భూములు ఇస్తాన్నా కూడా నేను కూర్చోను అని చెప్పడం జరిగింది. ఈమె కూడా అదే చెప్పాను, కూర్చుంటే వ్యవస్థ పెరుగుతుంది, డబ్బు సంపాదించుకో, ఇలాంటి ఆలోచనలలో ఉండే. ఎందుకంటే అడ్వకేట్ కదా, వాటికి దూరంగా ఉన్నాను కదా. మందు బాటిలు
ఏదో మందు బాటిల్ బట్టి కంపల్సరీ నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి, నువ్వు నాతోనే ఉండాలి, నేను నిన్ను ఇష్టపడుతున్నాను, నువ్వు లేకుంటే బతకను. ఆమె మాట్లాడిన ఆడియోలు కూడా బయటికి పెట్టాలి. మరి ఇప్పుడు అంటే మీరు పెళ్లి అయితే జరగలేదు. అవును, మీరు మాట్లాడిన ఆడియోలు అయితే వైరల్ గా ఉన్నాయి ఇప్పుడు అవి. దాంట్లో మీరు లవ్ యూ ఆమె అనడం, కిస్ మాట్లాడిన యూ బయటికి అనడం, రావాలి. మీరు లేకుండా నేను నేను ఉండలేను కంప్లీట్ గా అనడం. ఆశ్రమమే అడగలేదు. అంటే తను చెప్పింది నా దగ్గర ఫోటోలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అని చెప్పి మరి బయట పెట్టొచ్చు కదా, బయటికి రావాలి. బయట పెట్టొచ్చుగా. అనేది ఏంటంటే ఈమె ఇప్పుడు వచ్చింది కానీ మీడియా ముందుకి, నెల రోజుల ముందే నేను వర్షిని పెళ్లి చేసుకున్నా అని నా పక్కన కూర్చుని ఫోన్ మాట్లాడింది ఆమెతో. ఓకే, ఏం పేరు, రాధికతోని అడ్వకేట్ కదా, ఏమన్నా ఆడోళ్ళు పెళ్లి చేసుకునేటివి ఉన్నాయా అని నేను అప్పుడు అడిగిన. అయితే ఉన్నాయి అన్నది. మరి అప్పుడే వచ్చి మీడియా ముందుకు వచ్చి, లేకుంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇలా నన్ను మోసం చేసింది, ఇప్పుడేమో నాకు ఫోన్ చేసి వేరే వాళ్ళతోని ఇలా అంటుందని ఎందుకు అడగలేదు? అప్పుడు ఎందుకు మీడియా ముందుకు రాలేదు? ఇప్పుడు మీరు చెప్పండి, తను ఏం ఆశించి మరి ఇలా ఆరోపణ చేస్తోంది? మీరేమో వివాహం చేసుకోలేదు అంటున్నారు. ఫోన్ మాట్లాడేటప్పుడు నేను పక్కన అని చెప్పి తెలుసు ఆమెకి. నేను వర్షిని పెళ్లి చేసుకున్నా అన్నప్పుడు అదేంటి మీరు నన్ను పెళ్లి చేసుకున్నారు కదా, మళ్ళీ ఆ పిల్లని ఎలా పెళ్లి చేసుకుంటా అని చెప్పి అనాలి కదా ఫోన్ లో అయినా సరే. నేను పక్కన అని చెప్పి తెలుసు కదా, అలాంటి మాటలు ఏమీ లేవు అప్పట్లో. తర్వాత ఇంకోటి ఏంటంటే నెల రోజుల ముందే తెలిసినప్పుడు ఆమె మీడియా ముందుకు వచ్చి నన్ను పెళ్లి చేసుకున్నాడు, ఇప్పుడు వర్షిని పెళ్లి చేసుకుంటా అంటున్నాడు అని చెప్పని అదే మీడియా ముందుకు అప్పుడే రావచ్చు కదా. ఎందుకంటే ఇప్పుడు ఎందుకు వస్తుంది ఇదంతా? ఏంటంటే ఆమె ఆశ్రమం పెడదాం అనుకుంది. ఆశ్రమము వాళ్ళ ప్లాన్ ఏంది, అమ్మని కూర్చోబెడితే భక్తులు వస్తారు, ఒక బిజినెస్ లాంటిది జరుగుతుంది. ఈ ప్లాన్ లో ఉండే అడ్వకేట్ కాబట్టి ఆ ప్లాన్ అంతా స్పాయిల్ అయింది కాబట్టి ఇప్పుడు ఇలాంటిది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.